వైపు ఉండగా దేవుడు క్షేమంగా లేవనెత్తినట్లుగా అరాచకాలు, అన్యాయాలు, అవినీతి, అక్రమాలు తొలగిపోయినట్లుగా అందరూ ప్రార్థన చేద్దాము. ఎవరైనా ఒకరు దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా అందరూ ఏకీభించుదాం. మా దేశ క్షేమము కొరకు కార్యం చేయండి ప్రభా. రాష్ట్ర క్షేమము కొరకు కృప చూపండి అయ్యా. క్రైస్తవ సంఘాలు ఉద్యమం కొరకు కృప చూపండి అయ్యా. యవనస్తుల క్షేమము కొరకు కృప చూపండి అయ్యా. ఓ షాబా రాబా 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 రా. ఎస్ లార్డ్. అవునయ్యా, అందరు ఏకీభిద్దాం. ఆమేన్. ఓ షాబారా బారా బారా రీబాలా కరమ షదాల రబారా. ఆమేన్. దేశ క్షేమం. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవును తండ్రి. ప్రతి బిడ్డని నడిపించండి, ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి. దేశమంతటా రక్షించబడాలి ప్రభువా. ఈ 79వ సంవత్సర స్వతంత్ర దినోత్సవం చేసుకోవడం కాదు కానీ ప్రభువా, నిజమైన స్వతంత్రం ఏంటంటే ప్రభువా, ఒక మనిషి వారి మనసుకు వంగి నీ వాక్యాన్ని నీ దాంట్లో కైకొని నీ చిత్తంలో నడవడం నిజమైన స్వతంత్రం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఈ ఆజ్ఞలు కైకొని నమ్మకాలు జీవితాలు వదిలివేసి ప్రభువా ఈ సన్నిధిలో సంపూర్ణంగా నిలబడడం సహాయం చేయండి. అయ్యా, మీరు కృప చూడండి, కృప చూపండి యేసయ్యా. ప్రతి బిడ్డని రక్షించండి యేసయ్యా. ప్రతి బిడ్డ రక్షణలోకి రావాలి ప్రభువా. ప్రతి బిడ్డకి మారు మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, ప్రతి బిడ్డని సన్నిధిలో మోకాలు ఉంచాలి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, కృప చూపండి, కృప చూపండి యేసయ్యా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. అయ్యా, ప్రతి ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు నీ సొంతమైపోవాలి ప్రభువా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నడిపించండి అయ్యా. ఈ సంఘాన్ని కూడా ఇంకా విస్తరింప చేయండి యేసయ్యా. ఈ సంఘాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయండి ప్రభువా. అయ్యా, సంఘ సరిహద్దులు విశాలపరచండి యేసయ్యా. అయ్యా, సంఘానికి అడ్డుగా ఉన్న దుష్టుల ఆటంకాలు ఆత్మ యేసు నామములో బంధించబడును. ఆమేన్. ఈ సంఘం విస్తరించబడును. ఆమేన్. అందరి స్థలము వచ్చును. యేసయ్యా, జనవరి 1 వచ్చేసరికి నూతనమైన మందిరం స్థలంలోకి మేము అడుగు పెట్టుదుము. నూతనమైన మందిరం కట్టబడును. నూతనమైన స్థలం మాకు వచ్చును. యేసయ్యా, కార్యం చేస్తున్నది నీకు స్తోత్రములు తండ్రి. కృపతో నింపండి ప్రభువా. అయ్యా అయ్యా, బలపరచండి. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని తొలగించండి ప్రభువా. ఈ ప్రాంతాన్ని కూడా రక్షణ దయచేయండి ప్రభువా. ఈ ప్రాంతంలో ఎంతో మూర్ఖమైన మనుషులు ఉన్నారు ప్రభువా. మూర్ఖమైన జనాన్ని వినిపించండి ప్రభువా. వారు మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. అయ్యా, మాది భక్తి, మేము మనుషులు అనుకుంటున్నారు కదా ప్రభువా. నిజమైన భక్తి లేదు ప్రభువా. అయ్యా, నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువా. అయ్యా, నిజంగా నీలో నిలబడటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి యేసయ్యా. యేసయ్యా, ఈ సన్నిధిలో ప్రతి బిడ్డ నిలబడాలి యేసయ్యా. నిజమైన భక్తి చేయాలి ప్రభువా. అయ్యా, మనిషి ప్రాణం ఎంతలో కనపడ అంతలో మాయమయ్యేది ప్రభువా. ఈ ఆవిరి వంటి ప్రాణాల కొరకు, ఈ ఆవిరి వంటి జీవితాల కొరకు నాది పోతులాడటం కాదు కానీ ప్రభువా, నీ సన్నిధిలో ఒక స్థానం సంపాదించుకునే
నిలబడాలి. ఆమేన్. నీకు అక్కడ ఒక ఎక్కబడే బిడ్డగా నిలబడాలి. ఆమేన్. ఈ లోకము మన వెంట రాదని ప్రతి బిడ్డ తెలుసుకోవాలి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ లోకములో ఈ సంపదలు, ఈ లోకములో బిడ్డలు భర్తలు ఎవరు రారు. మనం రక్షణ పొందాలి. దేశంలో రక్షణ కావాలన్నట్టు ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడడానికి సహాయం చేయండి. అయ్యా మీరు కృప చూపండి యేసయ్యా. అయ్యా ఎంత కాలము ప్రభా ఎక్కడ వేసిన పొంగిన అక్కడే ఉంటుంది ప్రభా. అయ్యా మూర్ఖమైన మనుషులకు మార్పు అనేది రావట్లేదు ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని లేపండి యేసయ్యా. అయ్యా కొండకాలం నుంచి విడిపించండి, ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి. నిజమైన భక్తి ఏదో తెలుసుకోవాలి ప్రభా. హృదయం అనే నేత్రాలు మనో నేత్రాలు వెలిగించండి ప్రభా. ఆమేన్. అయ్యా నిజమైన రక్షణలోకి బిడ్డలు రావాలి ప్రభా. యేసయ్యా సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డను చూస్తున్న దేవుడు యేసయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు మార్పు కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మార్పు కలుగునుగా. ఆమేన్. అంతటి మార్పు కలుగునుగా. ఆమేన్. అంతం ఏలుబడి చేస్తున్న దుష్టాత్మ కాలిపోవునుగా. ఆమేన్. ఆమేన్. యేసు నామములో ప్రతి బిడ్డ నిలబడునుగా. ఆమేన్. సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. ఈ సంఘంపై ఎంతమంది నోరులు లేస్తున్నాయో, ఎంతమంది తుణీకరిస్తున్నారో, ఎంతమంది అవమానిస్తున్నారో ప్రతి మాట నువ్వు చూస్తున్న దేవుడు యేసయ్యా. అయ్యా తుణీకరించే వారి మధ్యలో, అవమానించే వారి మధ్యలో, హేళనగా మాట్లాడే వారి మధ్యలో ఈ అపోస్తుల బోధ, ఈ గ్లోరియస్ మినిస్ట్రీ, ఈ మహిమ కలిగిన పరిచర్య ఈ ప్రాంతానికి, ప్రాంతంలో ఉన్న జనానికి ఒక ఆశ్చర్యకరంగా కనబడుతుంది. కార్యము చేయండి. అందరు రేపబడదాం, బలంగా ప్రార్థన చేద్దాం. అందరం లేపబడదాం, ఆత్మలో మండుతూనే ఉందాం. అనేకమైన మాటలు, అనేకమైన నిందలు, అనేకమైన ఎగతాళ నుంచి ఈ పరిచర్య విడిపించబడునుగా. ఆమేన్. ప్రతి ఒక్కరు నోటి మాటలు చూస్తున్న దేవుడు ఏ నోటికైతే ఈ పరిచర్య హేళన చేస్తున్నారో వారే వచ్చి మందిరంలో మోకాలు వచ్చునుగా. ఆమేన్. నోటి నుంచే నిన్ను స్తుతించుదురుగా. ఆమేన్. నోటి నుంచే నిన్ను ఘనపరచుదురుగా. ఆమేన్. కృపలో నింపండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి బలపరచు ప్రభా. ఈ పరిచర్య ఇంకా అంచెలంచెలుగా దీవించి హెచ్చించి ఆశీర్వదించమని, ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచమని, ఏ స్థలమైతే నువ్వు చూపిస్తున్నావో యేసు క్రీస్తు నామమున ఆ స్థలమైన నీ రక్తం ఉండునుగా. ఆమేన్. మహిమ ఉండునుగా. ఆమేన్. ప్రభు వచ్చునుగా. ఆమేన్. ఆ కార్యము జరిగించునుగా. ఆమేన్. ఈ కృప పొందుకొని అయా విశ్వాసముతో ప్రార్థిస్తునుగా ఆ స్థలం మాకు అనుగ్రహించబడునుగా. ఆమేన్. ఆమేన్. ఈ పరిచర్య ఆ స్థలంలోకి మార్చబడునుగా. ఆమేన్. ఆ స్థలంలో ఇది ఘనముగా స్తుతించునుగా. ఘనముగా ఆరాధించునుగా. ఆశ్చర్యపోయే రీతిగా అందరూ ఊహించిన కార్యము ఎలా చేశాడని ఆశ్చర్యపోయే రీతిగా చెప్పుకునేలాగా సహాయం కలుగునుగా. ఈ కృపలో నిలబెట్టి బలపరచమని నజరేయుడు తానే యేసు నామమున అడిగికొనియున్నాము. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యకి చేతులెత్తి అందరూ స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవుడు ఇంకా విడుదల లేని యవనస్తులందరినీ దేవాది దేవుడు విడిపించినట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తుతుల మీద ఆసీనుడా స్తోత్రమయ్యా. స్తోత్రం. ఆమేన్. అలాగే ప్రార్థన చేద్దాము. క్రైస్తవ సంఘాల్లో ఉద్యమం కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, రోగుల కొరకు, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు,
దేశ నాయకుల కొరకు ఎవరైనా ఒకరు భారం కలిగి ఆత్మలో నింపబడి ప్రార్థిస్తుండగా అందరూ ఏకీపిద్దాము. యవనస్తులందరూ డ్రగ్స్ నుండి విడుదల పొందాలి, పాపం నుండి విడుదల పొందినట్లుగా, యవనస్తులందరూ రక్షణలోకి వచ్చినట్లుగా ఎవరైనా ఒకరు యవనస్తుల కొరకు, రోగుల కోసం, రోగుల స్వస్థత కొరకు, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, వాటన్నిటినీ కృపగల దేవుడు తాకి విడిపించినట్లుగా, అలాగే నశించిపోతున్న ఆత్మలు, ఎంతోమంది నశించిపోతున్నారు. మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ప్రజలకి పాపం మీద నుండి స్వాతంత్రం రాలేదు. తాగుడి మీద నుండి, వ్యసనాల మీద నుండి, మద్యపానం, ధూమపానం, తంబాకులు, వ్యసనాలు, వ్యభిచారం, వీళ్ళన్నిటి నుండి ప్రభు విమోచించినట్లుగా అందరి చేతులెత్తి స్తోత్రం చెబుతుండగా ఎవరైనా ఒకరి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఎవరైనా ఒకరు రేపడుతుండండి ప్రార్థనలో.
ఆమేన్, ఆమేన్. చెప్దాం అందరం ఆమేన్. ప్రార్థన ఆలకించిన ప్రభుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? చెప్దాం అందరం ఆగకుండా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేశంలో క్షేమము కలుగునట్లు, దేశంలో రక్షణ కలుగునట్లు అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ విడుదల పొందినట్లు, అంతటా అందరూ మారు మనసు పొందినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా దేశమంతటిని పరిపాలించుమయా. చప్పట్లు కొడుతూ అందరూ, మా దేశమంతటిని పరిపాలించుమయా. పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకమాగాలి, అరాచకమాగాలి. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎల్లా నీ చిత్తం చేయుటయే. నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా. అందరూ పాడదామా? నిన్నునే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. పాడాలందరం, అందరూ కలిసి. ఓ నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. జీవించు దినములంతా ఉరి కురికి పని చేసేదా, జీవించు దినములంతా ఉరి కురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. పిలిచావు నీ సేవకై. అందరూ పడాలా? దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా
నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదా. తండ్రి నీ సన్నిధిలోనే అందరం ఎప్పుడయ్యా నిన్ను చూచేదా, ఎప్పుడయ్యా నిన్ను చూచేదా. నా మది తప్పించనా, నా మది తప్పించెనా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా దేశమంతటిని పరిపాలించుమయా, నా దేశమంతటిని పరిపాలించుమయా. మరలా నా దేశ పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి. అరాచకమాగాలి, అరాచకమాగాలి. వ్యభిచారం తొలగాలి, మద్యపానం తొలగాలి. పాపము పోవాలి, పాపము పోవాలి. అందరం యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా కొట్టు గట్టిగా. ఓ నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. జీవించు దినములంతా ఉరి కురికి పని చేసేదా. జీవించు దినములంతా ఉరి కురికి పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై. దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా
యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా అందరం ఓ శబరబరబరబరబరబ రిబన కరమ శబలరబరబ అగ్నితో నింపబడినట్లుగా దేశంలో మహారక్షణ కలుగునట్లుగా పేదరికం తొలగిపోయినట్లు వ్యభిచారం తొలగిపోయినట్లు డ్రగ్స్ మాఫియా విడుదల పొందినట్లు వైన్ షాపులు తొలగిపోయినట్లు బార్ షాపులు తొలగిపోయినట్లు తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే అందరదే మాట తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా దేశమంతటిని పరిపాలించుమయా పేదరికం తొలగాలి పేదరికం అరాచకమాగాలి అరాచకమా యజమానుడా నా యేసు తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే ఇంకా మన దేశంలో బందీ గృహంలో ఉన్న వారందరినీ పాపమనే సంఖ్యలు తాగుడనే సంఖ్యలు వ్యభిచారం ధూమపానం మద్యపానం సినిమాలు సీరియళ్ళు అల్లర్లు లోకంలో ఉన్న ప్రజలందరికీ సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రభు ఇచ్చినట్లు స్తోత్రం చెల్లిద్దామా స్తోత్రం 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 ప్రభు మనందరితో మాట్లాడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు మనందరినీ దర్శించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం మనం పెట్టిన ప్రతి మొర ప్రభు సన్నిధికి చేరినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు యొక్క మహాదయ కొరికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు యొక్క మహాకృప కొరికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రేమ స్వరూపైన తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి వందనాలు ఇప్పుడు వరకు పెట్టిన మొరను పెట్టి
ప్రార్థించిన రీతిని బట్టి మీరు గొప్ప కార్యాలు దేశం పట్ల చేయమని, దేశంలో మహారక్షణ కలుగ చేయమని, సమస్త ఆటంకాలు తొలగించమని, ఈ రాత్రి లైవ్ టెలికాస్ట్ అవుతున్న అద్భుతం చేయండి. సంఘమును దీవించండి, లేవనెత్తండి, బలపరచండి. మీరే ఘనమైన కార్యాలు చేసి దేశమంతా కూడా సంపూర్ణం చేయబడి రాకడికి సిద్ధపరిచినట్లు ఘనమైన కార్యం చేయమని యేసు నామం పేరిట అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం గురించి స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రభు మనల్ని ఈ రీతిగా బలపరిచిన రీతి గురించి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రభు ఇచ్చిన మంచి అవకాశం కొరికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నిశ్చయంగా ప్రభు సియోను నుండి కనికరించినట్లు స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. యెరూషలేము నుండి ఆయన దయ కొరికే స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. నిశ్చయముగా దేశమును దేవుడు మహారక్షణ కలుగ చేయనట్లు అంతటా అందరికీ మారు మనసు ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. నిశ్చయముగా ఈ రాత్రి బాహువును చాపినట్లు స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రభు యొక్క వాక్యాన్ని మనందరం విందాము. ప్రభు వాక్యం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం మనం 3వ అధ్యాయము 18వ వచనంలో మనం వెళ్దాం. కొద్దిసేపు వాక్య ధ్యానం చేద్దాం. ఆ కాలమందు నేను మిమ్మల్ని చూసి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మీ దేశమును మీకు ఇచ్చును. గట్టిగల్లు చెప్పండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆ కాలం బానిసత్వ కాలాన్ని ప్రభు చూశాడు, శ్రమల కాలాన్ని ప్రభు చూశాడు. కాబట్టి ఆ బానిసత్వ కాలమును శ్రమల కాలాన్ని ప్రభు చూసంట. మరలా ఒకసారి చదవండి అన్నమాట. 18వ వచనం. ఆ కాలమందు చూడండి, నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మీ దేశాన్ని మీకు ఇచ్చాను. అంటే ఏం చూసుకుంటాడు? 1947 ముందు మన దేశం ఎలా ఉంది, ఎలా పరిపాలించారు, ఎన్ని ఇబ్బందులు కలిగినాయి, అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రభు అంట చూచి, ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ప్రజలు పడుతున్న బాధలు చూచి, ప్రజలు హింసిస్తున్న హింసలను చూసంట మన దేశాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన దేశమును ప్రభు మనకి ఇప్పించక మునుపు ఎలా ఉన్నారంట? మన వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఎలా ఉంది ఆ బానిసత్వం అంటే, మనం నిర్గమాకాండంలో కూడా వెళ్తే ఆ బానిసత్వం మామూలుగా ఉండదు. చూడండి, అక్కడ ఆ బానిసత్వాన్ని ప్రభు చూచి వారి నిట్టూర్పులు, వారి కన్నీరు, వారి బాధ ఎలా ఉంది? 7వ వచనం చదివితే, మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి చూడండి, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు
ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమున ఏ దేశము కంట విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు చూడు ఇక్కడ మన భారతదేశమునకు హల్లెలూయా దేవుడు ఇచ్చిన మహాభాగ్యం ఇది. దేశములో మహాబాధను వారి చేతిలో ఉన్నప్పుడు, ఆ బ్రిటిష్ వారి చేతిలో ఉన్నప్పుడు 1947 ముందు బాధ, వేదన, కన్నీరు, దుఃఖం, ఓటములు, అవమానాలు ఎన్నో మన పితరులు పడుతూ వచ్చారంట. అయితే దేవుడు వాటన్నిటిని చూచి మన దేశాన్ని మనకి అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే స్వతంత్రం ఓకే బాగానే ఉంది, దేవుడు మన దేశాన్ని మనకి ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా మన దేశంలో చాలామంది స్వతంత్రం లేని వారిగానే ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 79వ స్వతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ ఇంకా స్వాతంత్రం లేని వారిగా ఎన్నో అరాచకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో భయంకరమైన హత్యలు, మానభంగాలు, భయంకరమైన పాపము దేశాన్ని వేలుబడి చేస్తూనే ఉంది. ఏ ఒక్క వ్యక్తికి స్వతంత్రము అనేది లేదు. ఇంకా పాపపు బంధకాల్లో నుంచి వారు బయటికి రాలేదు. హల్లెలూయా. చాలామంది ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు. ప్రభువైతే పరాయి దేశము వారి నుండి, వారి బాధల నుండి, వారి హింసల నుండి మనల్ని బయటికి నడిపించిన మాట వాస్తవమే కానీ, మన దేశాన్ని మనకి ఇచ్చిన మాట వాస్తవమే కానీ, హల్లెలూయా. కానీ ఒక నిజమైన స్వతంత్రం మనిషికి లేకపోవడం బాధ. ఈ లోక సంబంధమైన వేరే దేశం యొక్క పరిపాలన నుండి, కఠినత్వము నుండి, బాధల నుండి, కన్నీటి నుండి పూర్తిగా విడిపించాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఈనాటి దినము మనం చూస్తున్నాము, మనం సంఘంగా ప్రార్థిస్తున్నాం. ఒక్క ఆగస్టు 15 కాదు కానీ ప్రతి శుక్రవారం, గతంలో ప్రతి గురువారం దేశము కొరకు మొరపెడుతూనే వస్తున్నాం. మనం దేశము కొరకు యేసయ్య కాళ్ళు పట్టుకుంటూనే వస్తున్నాం. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే ఎందుకు ఆ మనుషుల కొరకు ప్రార్థిస్తున్నాం? ఇంకా తాగుడు అనే సంఖ్యలలో చాలామంది ఉండిపోయారు. పాపం అనే సంఖ్యలలో చాలామంది ఉండిపోయారు. వ్యసనాలు అనే సంఖ్యలలో చాలామంది ఉండిపోయారు. వ్యభిచారం అనే సంఖ్యల్లో చాలామంది ఉండిపోయారు. ఆచారాలనే సంఖ్యలలో చాలామంది బిగిసిపోయి ఉన్నారు. వీరందరికీ నిజమైన స్వతంత్రం, హల్లెలూయా, ఇంకా రాలేదు. ఎందువలన? వారు మనస్సు మారి రూపాంతరము కాలేదు కాబట్టి. వారు ఇంకనూ అవిశ్వాసుల వలె ఈ లోక పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి. 2 కొరింథీ పత్రికలో పౌలు దైవజనుడు అన్నట్లు 4వ అధ్యాయం 4వ వచనంలో, అవిశ్వాసులు వారు మనోనేత్రాలు గుడ్డితనంలో ఉన్నాయి. చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశింపనివ్వకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత, చూడండి, ఎవరంటే అవిశ్వాసులు. అంటే విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు మూయబడినాయి. శరీర నేత్రాలు అందరికీ ఉన్నాయి, కానీ హృదయ నేత్రాలు మూయబడమట్టి వారు బయటికి రాలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాల మట్టి ఆ మద్యపానంలో ఉన్నారు, ఆ లోకములో
ఆ పాపములో ఉండిపోయి బయటికి రాలేకపోతున్నారు. అంటే ఇప్పుడు వారికి స్వతంత్రము కలిగినట్లా అంటే లేదు, వారు ఇంకా సంఖ్యల మధ్య ఉన్నారు. ఈరోజు చాలామంది దేవుడిచ్చిన ఈ 79వ స్వతంత్రాన్ని బట్టి కృతజ్ఞతలు కలిగి ఉన్నారు, మంచిదే. కానీ వారి జీవితానికి స్వతంత్రం లేదు. ప్రభువు వేరే దేశం వారి నుండి మనల్ని విడిపించాడు. బాధను చూసి, కష్టాన్ని చూసి, కన్నీళ్ళు చూసి ప్రభు విడిపించిన మాట వాస్తవమే. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితానికి ఇంకా స్వతంత్రం రాలేదు. అది ప్రభు బాధపడుతున్నాడు. ఒక వ్యక్తి ఆ పాపం అనే సంఖ్యల నుండి పూర్తిగా బయటకు వస్తే ఆ వ్యక్తి నిజంగా స్వతంత్రుడే. అందుకే ఒక వ్యక్తిని స్వతంత్రునిగా కానీయకుండా చేసేది ఏంటని పౌలు అంటాడు, అవిశ్వాసము. చెప్పండి, ఏంటంట? అవిశ్వాసం. అంటే ఇప్పుడు అవిశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, దేవుని యొద్దకు వస్తారు, మరలా వారు లోకములోనే ఉండిపోతారు. ఒక ఆచారం నుంచి వారికి స్వతంత్రం రాలేదు, వ్యసనాల నుండి స్వతంత్రం రాలేదు. అందుకని ఇంకా స్వతంత్రులు కాలేదు. కాబట్టి ఇంకా తాగుడనే మద్యములో, పాపమనే విధానములో, లోకము, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ క్రైస్తవంలో ఉండి ఇంకా వారు చెరసాల్లో ఉన్నట్టే ఉన్నారు. కాబట్టి ఏవేలు అంటాడు 2వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చదివితే, ఏవేలు పుస్తకం 2వ అధ్యాయము 25వ వచనం. కడుపారా తిని ఓకే, చూడండి ఇక్కడ ఎన్ని అద్భుతాలు ప్రభు చేస్తూ వచ్చాడు. వాళ్ళ కరువు నుండి, వారి యొక్క ఏడుపు నుండి, వారి కష్టము నుండి ప్రభు విడిపిస్తూ వచ్చాడు. అందుకే 2:20 అనుకుంటా, దేశమా భయపడొద్దు అంటాడు. భయపడొద్దు అంటాడు 21లో. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. ఆమేన్ చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. యెహోవా గొప్ప కార్యములు చేశాడు. ఇది ఒక ఎత్తు. ఒకటి, పరాయి దేశస్తుల నుండి మనల్ని విడిపించాడు. బాధను, కన్నీరును విడిచి ఒక మంచి దేశాన్ని తీసుకొచ్చాడు. 2, మంచి దేశంలో ఉన్న కరువు, తెగుళ్ళు అన్నీ తొలగించాడు. దేవుడు ఇలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కానీ ప్రజలు కడుపార తినటానికి ఉండటానికి అన్నీ బాగానే ఇచ్చాడు. కానీ ప్రజలు మాత్రమంట సంపూర్ణమైన స్వతంత్రులు కాలేదు. ఇప్పటికీ చాలామంది స్వతంత్రులు కాలేదు. ఎందుకంటే వారికి పాపం మీద జయం లేదు, లోకం మీద జయం లేదు, లోక ఆశల మీద జయం లేని వాళ్ళు ఇంకా బానిసత్వంలో ఉన్నట్లే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నేను వాక్యానుసారం చెప్తున్నాను. ఆత్మీయుల గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయులు ఒక ఆచారంలో ఉన్నట్లంటే వాళ్ళు ఇంకా స్వతంత్రులు కాలేదు అని అర్థం. అన్ని జనుల గురించి నేను చెప్పట్లేదు. క్రైస్తవులు ఇంకా మద్యపానం అనే ముసుగులో ఉన్నారంటే వారు ఇంకా స్వతంత్రులు కాలేదు. ఇంకా సినిమాలు, సీరియల్లో ఉన్నారంటే వాళ్ళు ఇంకా స్వతంత్రులు కాలేదు. ఇంకను మూర్ఖులైన వారికి వేరుగా ఉండి ప్రత్యేకంగా లేరంటే వారు ఇంకా స్వతంత్రులు కాలేదు. హల్లెలూయా. ఒక వివాహం విషయంలో
పరసంబంధమైన వివాహం జరగట్లేదు అంటే వారు ఇంకా స్వతంత్రులు కాలేదన్నమాట. అండ్ ఇంకా ఆచారాలు, ఆ వివాహం కొరకు ఆచారాలు, ఆ వివాహానికి ముందు ఎలాగైతే లోకస్తులు చేస్తారో అలాంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల వారు ఇంకా ఎక్కడున్నారయ్యా బాబు అంటే బానిసత్వములోనే ఉన్నారు అని అర్థం. హల్లెలూయా. ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు. నిజమైన స్వతంత్రం ఎప్పుడు వచ్చినట్లంటే లోకానికి వేరుగా ఉన్నప్పుడే నిజమైన స్వతంత్రము. ఇంకా వారి జీవితంలో స్వతంత్రం లేదు. వారి దగ్గర ఉన్న సెల్ ఫోను యవనస్తులు వారు ఇంకా విడుదల పొందల. వారు ఆడుతున్న ఆటలు, వారు ఆడుతున్న గేములు, వారు కడుతున్న పందాలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భం ఎంతమంది పందాలు, ఎంతమంది ఆటలు, ఎంతమంది పేకాట్లు, ఎంతమంది రకరకాలైన లోక సంబంధమైన పరిస్థితుల్లో మునిగిపోయారంటే వారు ఇంకనూ స్వతంత్రులు కాలేదు. హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పౌలు గారికి తెలుసు కాబట్టి గలతీ పత్రికలు అంటాడు, మీరు మరలా వెళ్ళి దాసత్వం అనే కాడి కింద చిక్కుకోండిరా బాబు. దేవుడు ఎలాగైతే మీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క స్వరక్తాన్ని కార్చి ఇంకా పాపులుగా ఉండగా మన కొరకు ప్రాణం పెడితే దేవుడు స్వతంత్రాన్ని ఇస్తే మరలా వెళ్ళి పడిపోయారంట. వాళ్ళు మరలా వెళ్ళి చిక్కబడ్డారంట. కానీ పౌలు గారు అంటాడు, మీరు వెళ్ళమాకండ్రా నాయనా. చదవండి 5వ అధ్యాయము గలతీ పత్రిక ప్రారంభ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి ఎట్లా నిలబడాలంట? స్థిరముగా నిలబడి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకోకుండా చూడండి అంటున్నాడు. అంటే ఈ స్వతంత్రం దేవుడిచ్చాడు, ఈ స్వాతంత్రాన్ని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ విడుదల పొందిన వాళ్ళంట మరలా దాసత్వం అనే కాడి కింద వెళ్ళకుండా స్థిరంగా ఉండండి. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి ఇంకా పాపులుగా ఉన్న వారి కోసం ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధులుగా మారిస్తే అయినను చాలామంది అంట మరలా పాపములోకి వెళ్ళిపోయి, లోకములోకి వెళ్ళిపోయి, లోకాశల్లోకి వెళ్ళిపోయి, బందీగృహంలోకి వెళ్ళిపోయి వారు ఎక్కడున్నారే అంటే పాపం అనే కాడి కిందకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. బాగా వినాలని కోరుతున్నాను. దేవుడు స్వాతంత్రం అయితే వచ్చింది దేశానికి మంచిదే, కానీ ఒక క్రైస్తవుడికి పాపం మీద దేవుడు స్వతంత్రం ఇస్తే మరలా వెళ్ళి అతను ఆ కాడి కింద కూర్చున్నాడు. అది తాగుడే కానీ, మద్యమే కానీ, ఆచారాలే కానీ. ఇప్పుడు అన్ని జనులు వేరు, క్రైస్తవుల్లో కూడా చూడండి ఎన్ని ఆచారాలు ఉన్నాయో. అన్ని జనుల గురించి నేను మాట్లాడట్లేదు. ఒక క్రైస్తవుడు విశ్వాసిగా ఉన్నాడా అవిశ్వాసిగా ఉన్నాడా అంటే ఇంకా అవిశ్వాసిగా ఉన్నాడు. కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు ఏమైనాయి అంట? గుడ్డితనం. ఏతనం? గుడ్డితనం ఉన్నమట్టే ఇంకా వారు స్వతంత్రులు కాలేకపోతున్నారు, ఇంకా వారు పరిశుద్ధపరచబడలేకపోతున్నారు, సంపూర్ణులు కాలేకపోతున్నారు, సంపూర్ణమైన ఉపదేశమును అంగీకరించలేకపోతున్నారు. ఒక ఆచారాన్ని పట్టుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఎక్కడున్నారయ్యా బాబు వీళ్ళంటే మరలా వెళ్ళి దాసత్వం అనే కాడి కింద చిక్కుకోమాకండి అని పౌలు గారు అంత స్పష్టంగా రాస్తే చాలామంది దాసత్వం అనే కాడి కిందే ఉన్నారు. ఒకప్పుడు వదిలేసిన ఆచారాల్లో వెళ్ళిపోయారు. కొంతమంది అయితే వదలలేదు కూడా. మారు మనసు పొందినా, బాప్తీసం తీసుకున్నా, పాటలు పాడినా, వాక్యాలు చెప్పినా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆచార పద్ధతుల్లో ఉన్నారు. మరి వీళ్ళు స్వతంత్రులేనా? పాపం మీద జయము రాలా, వీళ్ళు స్వతంత్రులేనా?
లోకాశల మీద జయము రాల. వీళ్ళు స్వతంత్రులేనా? కాలేదు. ఒక మద్యాన్ని జయించలేకపోతున్నారు పురుషులు, యవనస్తులు లోకాన్ని. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా బాబు నేటికంటే? ఇంకా చూడండి, ఆ దాసత్వం అనే కాడి కింద ఉండిపోయి వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నిజమైన స్వతంత్రం ఎప్పుడంటే లోకానికి వేరుగా ఉన్నప్పుడు, పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, క్రీస్తులో స్థిరంగా నిలబడినప్పుడే ఆత్మ సంబంధమైన వారికి నిజమైన స్వతంత్రం. ఇంకెంతోమంది ఉన్నారు. అందుకే ఇంకా మనం భారంగా అధికంగా ప్రార్థన చేయాలి. ఈ భారం సరిపోవట్లేదు. ఇంకా చాలామంది చల్లారిపోతున్నారు. వచ్చిన కొద్దిమంది అయినా, సంఘంగా ఉన్న వాళ్ళైనా రండి. ఇంకా బానిసత్వంగా ఉన్న వాళ్ళ కోసం మనం చేతులెత్తి ప్రార్థన చేయాలంటే వారు కూడా చల్లారిపోతున్నారు, వారు కూడా బలహీనలైపోతున్నారు. ఎందుకని అంటే వారు కూడా వెళ్ళి దాసత్వం అనే కాడి కింద పడిపోతున్నారు. అది సినిమా కావచ్చు. ఇప్పుడు సినిమాల ప్రభావంలో ఉన్నవాడు ఎక్కడున్నట్టు? దాసత్వం అనే కాడి కింద ఉన్నట్లే. వివాహాల్లో క్రైస్తవుడి సంగతే చెప్తున్నాను. మరలా వెళ్ళి వివాహాలు జరుగుతున్నప్పుడు ఆ లోక సంబంధమైన నలుగులు, ఆ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు చేస్తున్నారంటే ఆ క్రైస్తవుడుగా లేడు. మరలా వెళ్ళి అక్కడున్నాడు, దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేశాన్ని ప్రేమిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, దేశం కొరకు ప్రార్థన చేద్దాం, సహోదరులను ప్రేమిద్దాం. కానీ వారు ఆచారాల్లో కలవాల్సిన పని క్రైస్తవుడికి లేదు. హల్లెలూయా. మరలా నీ వెళ్ళి ఆ దాసత్వం అనే కాడి కింద ఉండాలని ప్రభు యొక్క స్వరక్తాన్ని ఇచ్చి, ఆయన యొక్క యవన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం అందుకు పెట్టలేదు. నువ్వు దేవుని రాకడ వరకు స్వతంత్రుడిగా ఉండాలని తన యవ్వన రక్తాన్ని ప్రభు చిందించాడు. ఆమేన్. నెలలో మునిగాం, బాప్తీసం తీసుకున్నాం, బాగానే ఉంది, ప్రభు వల్ల పాల్గొంటున్నాం. తర్వాత ఎలా ఉంటున్నాం? తర్వాత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అందుకే ద్వితీయోపదేశకాండంలో అంటాడు 15:9, తలంపులు చెరిగిపోకుండా జాగ్రత్త పడండి అంటాడు. తలంపులు కాపాడుకున్నవాడే నిజమైన స్వతంత్రుడు. సెల్ ఫోన్ గేములే కానీ, సినిమాలే కానీ, లోక స్నేహమే కానీ, డ్రగ్స్ కానీ, పాపం కానీ, వీటన్నిటికీ బానిసలైన వారి తలంపులు ఎలా ఉన్నాయంటే చెడిపోమట్టి. చదవండి 15:9 ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం తీయండి. ఇప్పుడు దేవుడు విడుదల, ఇప్పుడు ఇది ఏ సంవత్సరం, ఇది ఏ రోజు విడుదల ఇచ్చినదో, ఏమి ఇచ్చాడంట? విడుదల. గొప్ప విడుదల దినం ఇది. హల్లెలూయా. కానీ మరలా వెళ్ళి పడిపోకుండా ఉండటానికి ఏం జాగ్రత్త పడాలి చెప్పండి? చెడ్డ తలంపులు. ఒక యవనస్తుడు జాగ్రత్త పడాలి, ఒక యవన స్త్రీ జాగ్రత్త పడాలి, ఒక దైవజనుడు జాగ్రత్త పడాలి, ఒక సేవకురాలు, విశ్వాసులు, సంఘము జాగ్రత్త పడాలి. ఏ విషయంలో? తలంపుల్లో పడిపోకుండా, ఆలోచనలో పడిపోకుండా, సాంప్రదాయాల్లో పడిపోకుండా, ఆచారంలో పడిపోకుండా, దాసత్వం అనే కాడి కింద వెళ్ళిపోకుండా ఏం చేయబడాలంట? జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు విడుదలిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కానీ జాగ్రత్త పడకుండా తలంపుల్లో పడిపోతే, ఆలోచనలో పడిపోతే, శరీరం అపవిత్రం అయిపోతే ఆ వ్యక్తి స్వతంత్రుడు అయినట్లేనా? కాదు కదా. అందుకే యోహాను సువార్తలు అంటాడు, 8వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్త 8వ అధ్యాయము, ఎన్నో వచనం? 17. యోహాను సువార్త 8వ అధ్యాయంలో
ఆ స్వాతంత్రం గురించి ప్రభు మాట్లాడుతూ చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే ప్రభు మాట్లాడుతూ వస్తాడు. ఎన్నో వచనం చదవండి. కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా ఎలా ఉండాలంట? నిజంగా స్వతంత్రులై ఉండాలంట. ఉంటున్నారా? సంఘానికి బయట ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు మనం. ప్రభు యొద్దకు రాని వారి గురించి మాట్లాడట్లేదు. ప్రభు యొద్దకు వచ్చి ఆ కుమారుని ద్వారా మనం స్వతంత్రం పొందిన వారు అలాగే స్వతంత్రంగా ఉంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దైవజనులు ఉంటున్నారు అట్లా? ఎంతమంది దైవ జనరాళ్ళు ఉంటున్నారు? సంఘాన్ని నడిపే వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే సంఘానికి పెద్దలు ఉంటున్నారు, లేకపోతే పాటలు పాడేవాళ్ళు ఉంటున్నారు, యవనస్తులు ఉంటున్నారు. ఆ స్వతంత్రాన్ని కాపాడుకొని మళ్ళా చదవని ఏమన్నాడు అక్కడ? కుమారుని ద్వారా మనకేం కలిగింది? స్వతంత్రం కలిగింది. అదే కుమారుని రాకపోతే స్వతంత్రం లేదు మనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకపోతే స్వతంత్రం లేదు. హల్లెలూయా. ఏది దేశ స్వతంత్రం గురించి మాత్రమే నేను చెప్పట్లేదు. ఒక క్రైస్తవ ఆత్మీయ జీవితం అనే స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాను. ఈ వివరణ తెలియక చాలామంది, కొంతమంది ఆ మతోన్వాదులు లేకపోతే క్రీస్తు విరోధులు ఇలాంటి వాక్యాలు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, అయ్యో క్రీస్తు ద్వారానేనంటే స్వతంత్రం, ఇక లోకంలో ఉన్న పెద్దలందరూ ఏమైపోతారని వాళ్ళు వేరేగా వెళ్తారు. కానీ క్రీస్తు రావడం ద్వారా ఏ స్వతంత్రం వచ్చింది మనిషికి? ప్రైజ్ ది లార్డ్. పాపం అనే దాసత్వము నుండి, ఒక పాపము నుండి విమోచన కలిగిందంటే అది యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించమట్టే మనకి స్వతంత్రము కలిగింది. చెప్దాం హల్లెలూయా. అందుకే దేవుడు అంట మన స్వతంత్రం ఇచ్చాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు, మనల్ని ఏర్పరిచాడు, మనల్ని సంపూర్ణం చేశాడు. ఆయన ఎంత ప్రయాసపడి చేశాడు. కానీ మరలా వెళ్ళి దాసత్వంలోకి, మరలా వెళ్ళి లోకంలోకి వెళ్ళి కలిసిపోవటం వల్ల ఆ వ్యక్తి స్వతంత్రుడు కానట్లే. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. 2వ అధ్యాయం అనుకుంటా, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయంలోన ఎక్కడో రాయబడి ఉంటుంది ఈ స్వతంత్రం గురించి. పౌలు కూడా మరలా మాట్లాడుతుంటాడు. పౌలు దైవజనుడు కూడా చక్కగా మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17, 2:7, రోమపత్రిక 7వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది అనుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17, 2వ కొరింథీ పత్రిక 3:17. ప్రభు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట స్వాతంత్రం? ప్రభు యొక్క ఆత్మ. పౌలు గారు ఎందుకన్నాడు ఇక్కడ ఈ మాట? ప్రభు ఆత్మ చేత నింపబడినవాడు, ఆత్మలో ఉన్నవాడు, ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అక్కడికి పాపం నిలబడదు, అక్కడికి లోకానుసారమైన జీవితాలు నిలబడవు, అక్కడ సాంప్రదాయాలు నిలబడవు, అక్కడ కఠినం ఉండదు, దేవునికి వేరుగా ఆలోచించడం ఉండదు. హల్లెలూయా. అంటే ఇవన్నీ దేని ద్వారా కలుగుతున్నాయి అన్నాడు అపోస్తలుడైన పౌలు దైవజనుడు అంటే ప్రభు యొక్క ఆత్మ. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రభు ఆత్మ అంటే ప్రభు యొక్క ఆత్మ చేతనే ఒక వ్యక్తి స్వతంత్రంగా ఉండగలుగుతాడు. మరలా వెళ్ళి దాసత్వంలోకి వెళ్ళకూడదంటే ఆత్మ చేత నింపబడితేనే అతను ఉండగలుగుతాడు. ఆత్మ లేనుడైతే పడిపోతాడు. ఇక్కడ ప్రార్థనకు వస్తాడు, వాక్యం వింటాడు, ఎవరైనా సరే మరలా ఇంటికి వెళ్ళగానే పడిపోతారు. మూవీస్ చూడటంలో, సెల్ ఫోన్ చూడటంలో, గేమ్స్ ఆడటంలో, లోక స్నేహం చేయటంలో,
మద్యం సేవించడంలో ఎంతోమంది ఉన్నారు. ఒక ఊరిలో ఒక ఆయన, నేను సంఘానికి పెద్దనండి అన్నాడు. అంతా పిల్లల్ని గద్దించాడు, క్రమశిక్షణగా కూర్చోబెడుతున్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి ముందుగా వెళ్తున్నాడు, సలహాలు తీసుకున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఒక వారం తర్వాత ఆయన బయట వేరే స్థలంలో చూస్తే భయంకరమైన మద్యపానం మత్తులో ఉన్నాడు. అంటే ఇప్పుడు అతను స్వతంత్రుడుగా లేడు. హల్లెలూయా. మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాసత్యములోకి వెళ్ళిపోయాడు, పాపములోకి వెళ్ళిపోయాడు. ఈరోజు బోల్డ్ మంది ప్రసంగించిన వాళ్ళైనా, ఉపదేశించేవారైనా, ఎన్నో ప్రజలకి నీతి మాటలు చెప్పేవాళ్ళైనా చెప్పి మరలా వెళ్ళిపోయినాక వారి జీవితాలు ఎలా ఉండే? స్వతంత్రులుగా ఉంటున్నారా? మరలా ఆదివారం వచ్చేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు. హల్లెలూయా. సరే, ఒక ఆదివారం నుండి మరలా ఆదివారం వచ్చేంత వరకు స్వతంత్రంగా లేరు కదా. మరలా దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ శరీర సంబంధమైన మనసులోకి వెళ్ళిపోతున్నారు. ఆ శరీర సంబంధమైన ఆలోచనలో పడిపోతున్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇలా ఎంతోమందిని చూస్తున్నాం. ఒకవేళ ఈ లైవ్ ద్వారా అలాంటి వాళ్ళు ఉన్నారేమో. సంఘముగా ఉన్నవారు మనం స్వతంత్రాన్ని దినదినం కాపాడుకుంటున్నాం, నిలబడుతున్నాం. కానీ పడిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దాసత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభువును దుఃఖపరిచిన వాళ్ళు ఉన్నారు. ప్రభు ప్రయాసను వ్యర్థపరిచిన వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, నిజమైన స్వతంత్రులు ఎలా ఉంటారంటే, హల్లెలూయా, నిజమైన స్వతంత్రులంట ఎప్పుడు కూడా ఏ స్థలంలో ఉన్నా కూడా వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటారు, వారి ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటారు, సహవాసాన్ని కాపాడుకుంటారు, దేవుడితో మనకిచ్చిన మంచి సహవాసాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. హల్లెలూయా. అందుకే మనం ప్రతిదినం, ప్రతిరోజు, ఈరోజే కాదు, దేవాది దేవుడు మహాకృపను బట్టి ఎంతో వేల మంది దైవజనులు ఐఎఫ్జే అనే ప్రార్థన ఉద్యమం ద్వారా ప్రతి దినం దేశాల కొరకు మొరపెడుతూనే ఉన్నారు, విడుదల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఈరోజు ఆ ప్రార్థనల ద్వారా చాలామంది విడుదల పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇంకా విడుదల పొందాల్సిన వారి కోసం మనం ప్రార్థన ఇంకా అధికముగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకని 74వ కీర్తన చెబుతుంది, రక్షణ కలగచేవాడు ఆయన మాత్రమే, రక్షింపగలిగిన వాడు ఆయన మాత్రమే. మనం కొన్ని విషయాలే తెలుసుకున్నాం. ఒకటి, స్వతంత్రులుగా మనం ఉంటున్నామా లేదా? ఈ స్వతంత్రం మనకి ప్రభు వల్ల కలిగింది. ఈ ఆత్మ సంబంధమైన స్వతంత్రం ప్రభు వల్ల కలిగింది. మరలా దాసత్వం అనే లోకము, నిద్ర, స్వామర్థనం, లోక సంబంధమైన అన్నీ ఆ కాడి కింద చిక్కుకుపోయిన వారందరినీ ప్రభు దర్శించి విడిపించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. అలాంటి వారు ఎందరో ఉన్నారు, వారందరినీ ప్రభు దర్శించునుగాక. అలాగే ఈ వాక్యం ఈ రాత్రి విన్న మనం, దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికే రాకడ వరకు ప్రభు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలంటే సహవాసం, ప్రార్థన, పరిశుద్ధత, దైవ అభిషేకం, ఇవన్నీ మనం కలిగి ఉన్నవారుగా ఉండి ప్రభు రాకడికి, రాజ్యానికి మనం మెలకుగా ఉండి సిద్ధపడుదుము గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఈరోజు చాలామంది మేము క్రైస్తవులు అనబడుతున్నవారు వారి స్వతంత్రము లేక బానిసత్వముగా ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, పద్ధతుల్లో మునిగిపోయారు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో టోటల్గా వారి నిధులు వేరుగా ఉన్నాయి. అది నిజమైన స్వతంత్రం అంటే.
3వ అధ్యాయం ఎస్తేరు పుస్తకం. టోటల్గా వారి నిధులన్నీ సపరేట్గా ఉన్నట్టు బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎస్తేరు పుస్తకం 3వ అధ్యాయము చదవండి ఒకసారి. ఎస్తేరు పుస్తకంలో చాలా అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. 3వ అధ్యాయం 5వ వచనం నుండి మీరు చూస్తూ వెళ్తే అదిగోండి, వంగక నమస్కరింపక ఉండుట ఆమాను చూసినప్పుడు బహుగా కోపగించాడు. స్వల్ప కార్యమని ఎంచి ఇది నోట్ చేసుకోండి, ఇది టెక్ పెట్టుకోండి. ఇక్కడ ఎలా ఉన్నాయి అంట, స్వతంత్రులు ఎలా ఉంటారు? ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శత్రువు తరిమినా, వ్యతిరేకమైన చట్టాలు వచ్చినా, వ్యతిరేకమైన నిధులు వచ్చినా, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా ఎలా ఉన్నారు? ఇక్కడ సమస్త విధులు స్వతంత్రులు ఇలా ఉంటారు. హల్లెలూయా. స్వతంత్రులు ఎలా ఉంటారంట? పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉంది అక్కడ, కానీ అహష్వేరోషు అంటాడు, చూడండి వారు సమస్త నిధులు ఎలా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. మరి ఈనాటి క్రైస్తవులకి వేరుగా ఉన్నాయా వారి విధులు, వారి పనులు, వారి జీవితం, వారి మాటలు, వారి వస్త్రాలు, వారి తలంపులు, వారి నడక, వారి పడక ఏమండి వేరుగా ఉన్నాయండి? లేవు. మొత్తం కలిసిపోయినాయి లోకములో కలిసిపోయి ఇదే గొప్పతనం అని ఎంతో గంతులు వేస్తున్నారు. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడో తెలుసా? సమస్త నిధులు వేరుగా ఉన్నప్పుడే ఆ వ్యక్తికి నిజమైన స్వాతంత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యతిరేకమైన చట్టాలు ఎన్నైనా వచ్చినప్పటికీ, వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్ని లేచినప్పటికీ ఎక్కడ వంగలేదంట, ఎక్కడ. అందుకే 5వ వచనం స్టార్టింగ్లో ఉంది, అతను వంగక. వంగిపోయే వాళ్ళు లేరా? ఇప్పుడు ఒక ఆచారానికి వంగిపోయే వాళ్ళు లేరా? ఏమారండి, మనం వెళ్ళి అక్షంతలు అయిపోతే, మనం వెళ్ళి నలిగైపోతే వాళ్ళ సంఘాన్ని మానేస్తారామో అని లొంగిపోయే వాళ్ళు లేరా? వెళ్ళి వాళ్ళే నలిగేసి నలుగు కూడా ప్రార్థన చేసి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా లేరా? బోల్డ్ మంది ఉన్నారు. ఆడ సినిమాలు, సింధులు, డ్యాన్సులు వేస్తున్నా సంతోషంగా నవ్వుకుంటా ఇనుకుంటూ వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఇక్కడ వంగిపోయాడైనా చంపితే చంపుకో, ఏమైనా చట్టం తెచ్చుకో. హల్లెలూయా. ఎక్కడ వంగిపోలేదు. ఆ మాట బాగుంది, మొర్దెకాయి వంగక. ఇప్పుడు వంగిపోతే ఇతను స్వతంత్రుడిగా ఉన్నట్లేనా? చెప్పండి. హల్లెలూయా. స్వతంత్రుడిగా ఉన్నట్లేనంటే కాదు, మరలా వెళ్ళి బానిసత్వంలో ఉన్నట్లు. అందుకే నిజమైన స్వతంత్రుడు ఎలా ఉంటాడంటే వారి సమస్త నిధులు వేరుగా ఉంటే గట్టిగలలు చెప్పండి. హల్లెలూయా. నేను అన్ని జనుల గురించి మాట్లాడట్లేదు, సంఘానికి వెలుపుట ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు. సంఘము అని క్రీస్తు రక్తములో కడగబడిన వారి గురించి మాత్రమే లైవ్లోనైనా సంఘములోనైనా నేను చెప్తున్నాను. మిగతా వారికి సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. వింటే వినొచ్చు, లేకపోతే లేదు. కానీ చెప్పబడిన మాట ఎవరి గురించి అంటే సంఘముగా క్రీస్తు ద్వారా
ఆయన స్వరక్తము ద్వారా స్వతంత్రులుగా చేయబడిన వాడు అలాగే స్వతంత్రంగా ఉన్నాడా? నిధులు వేరుగా ఉన్నాయా? పద్ధతులు వేరుగా ఉన్నాయా? లేవా అని గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నువ్వు నిజమైన స్వతంత్రుడివి. దీనికి ప్రార్థన అవసరం, పరిశుద్ధాత్మ అవసరం, తలంపులు జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి ఉదాహరణలు. విశ్వాసిగా ఉండాలి కానీ అవిశ్వాసిగా ఉండకూడదు. ఒక అద్భుతమైన విషయం దైవజనుడు ఎలీషా చెప్తాడు. సిరియన్లందరూ చుట్టుముట్టినప్పటికీ పక్కనే ఉన్నవాడు ఆ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇక అయిపోయింది మన బ్రతుకు అనుకుంటాడని అక్కడ రాయబడి ఉంటుంది 6వ అధ్యాయంలో. ఇక అయిపోయింది మన జీవితం, ఇక మన జీవితం ముగిసిపోయింది, ఇక ఏమీ లేదు అనుకుంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా ఇతను నేత్రములను వెలిగించండి అంటాడు. హల్లెలూయా. ఎందుకంటాడు? నేత్రాలు వెలిగింపబడిన వాడు శత్రు సమూహాన్ని చూడ్డం, దేవదూతలను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడు? దేవదూతలను చూశాడు. అక్కడ ఈ మనోనేత్రాలు వెలిగింపబడిన వాడేమనో పరిస్థితులనే చూస్తున్నాడు, శత్రువులనే చూస్తున్నాడు, లోకాన్నే చూస్తున్నాడు. అందుకని ఎలీషా అన్నాడు, ఏసునాముల నేత్రాలు, అంటే ఏసునాములు అని ఆ పదం అనేది లేదులే కానీ ఈ నేత్రాలు వెలిగింపబడి గాక అన్నాడు. హల్లెలూయా. అంటే నేత్రాలు వెలిగింపబడిన వాడేమో నిజమైన స్వతంత్రం అంటే ఏంటి? ఆత్మీయుడి సంగతి చెప్తున్నాను. అయ్యో దేవుడు నన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నాను, లోకములో ఉన్నాను, వ్యసనాల్లో ఉన్నాను. పౌలు గారు గమనించుకోమంటే ప్రతి స్థాడు చెప్తాడు, ఖైదీనైన నన్ను అంటాడు. పూర్వం నిందుకున్నే, దూషకున్నే, హానికరుణ్ణే, నష్టపరిచిన వాడినే, ఇబ్బంది పెట్టిన వాడినే అని ఎందుకంటాడు? దేవుడు అతన్ని ఆ బానిసత్వము నుండి విడిపించి సంపూర్ణునిగా స్వతంత్రునిగా చేయమట్టి ఆయన ఆ మాట వాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నిజమైన స్వతంత్రులు ఎవరంటే ఆత్మ సంబంధంగా చెప్తున్నాను, మనకిచ్చిన సాక్ష్యాన్ని, మనకిచ్చిన పరిశుద్ధతను, మనకిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కాపాడుకొని తలపోసుకుంటూ మరలా దాసత్వం అనే లోకంలోకి వెళ్ళిపోకుండా, ఈ మధ్యన మనం చాలా మందిని చూసాం, వాళ్ళు ఏదో పెద్దలు అప్పేస్తారని మరలా వెళ్ళి దాసత్వం కింద ఏమేమైతే సమర్పించుకొని తీసేశారో అవన్నీ పెట్టుకున్నారు, మళ్ళీ అవన్నీ కలిగి నటించారు. ఏం ఉపయోగం? హల్లెలూయా. మళ్ళీ ఏం ఉపయోగం? ఆ మనుషులు ఏదో ఇస్తారు, అదే అంటాడు ఆ మనిషి ఏదో, ఇగో నువ్వు ఇలా ఉంటే నీకు ఇది ఇస్తా అంటే నువ్వు వెళ్ళి అమ్మని ఆ దాసత్వంలో పడిపోకూడదు. రోషముగా ప్రభు కోసం నిలబడాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. లేరా రాజీ పడిపోయేవాళ్ళు? వివాహాల్లో రాజీ పడిపోయేవాళ్ళు ఉన్నారు, కులాల్లో రాజీ పడిపోయేవాళ్ళు ఉన్నారు. అందుకే కుల సంఘాలు, కులాలు, మతాలు, భేదాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరలా వెళ్ళి దాసత్వం అనే కాడి కింద చిక్కుకుంటున్నారు. ప్రభు ఇచ్చిన స్వతంత్రాన్ని, ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ఇచ్చిన కాపుదల, ప్రభు ఇచ్చిన క్షేమం ఇవన్నీ కోల్పోయి కొద్దిగా కష్టం వచ్చిందని, కొద్దిగా బాధ వచ్చిందని ఏమండి మరలా దాసత్వంలోకి వెళ్ళిపోయారు. అబీమెలెకు వెళ్ళాడా? ఆదికాండం 22లో, అయ్యా నాకు చెప్పుల నూలు పోగు కూడా నాకు వద్దయ్యా అన్నాడు. అంతే. వెళ్ళాడా? ఎక్కడైనా లోబడిపోయాడా? ఎక్కడైనా సరెండర్ అయిపోయాడా? అవలా. అది దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవడం అంటే అలా ఉండాలి, అబ్రహాము వలె. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా,
ఈరోజు అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు. కానీ వాక్యం విన్న మనం వస్తున్న పరిస్థితులను బట్టి, రాబోయే కాలంలో వస్తున్న ఒత్తిడిని బట్టి, శ్రమలను బట్టి ఎక్కడ దాసత్వంలోకి వెళ్ళిపోకుండా ప్రభు ఇచ్చిన స్వతంత్రాన్ని, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను, ప్రభు ఇచ్చిన రక్షణను ప్రభు రాకడ వరకు కాపాడుకుందుము గాక. ఇంకా బానిసత్వంలో ఉన్న వారందరినీ ప్రభు విడిపించునుగాక, ప్రభు రక్షించునుగాక. ఆ కృప కొరకు అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా. ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ. అందరూ ప్రార్థన చేద్దాం. ఆయన కృప కొరకు అందరం ఆయన సన్నిధి అందరూ ప్రార్థన చేసుకుంటాం. యేసు రాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. యేసు రాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా. ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ. కృపా కృపా శాశ్వతమైనది నీ కృప. ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ. కృపా కృపా శాశ్వతమైనది నీ కృప. కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు. యేసయ్యా నీ కృప విడిచిపోను. అయ్యా నీ కృప నాకుండే చాలు. అయ్యా నీ కృపలో ఉంటే నేను చాలు నాయనా. అందరూ ప్రార్థన చేసుకున్నా. ఎవరు సమయాన్ని పోనివ్వకుండా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. దాసత్వం అనే కాడి కింద వెళ్ళకూడదు. లోకము చూపి ప్రేమ ఏదో ఒకటి ఆశించే స్వార్థము నిండిన ప్రేమ. లోకము చూపే ప్రేమ ఏదో ఒకటి ఆశించే స్వార్థము నిండిన ప్రేమ. నీవు చూపే ప్రేమ చితికిన బ్రతుకును కరుణించే జాలితో నిండిన ప్రేమ. నీవు చూపే ప్రేమ చితికిన బ్రతుకును కరుణించే జాలితో నిండిన ప్రేమ. ప్రేమామూర్తివి యేసయ్య నీ పాదములెన్నడు విడువనయ్యా. ప్రేమామూర్తివి యేసయ్య నీ పాదములెన్నడు విడువనయ్యా.
కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు ఈన స్థితిలో నేనుండి దిగులు వేదనతో కృంగి నీ దీవెన కొరకు విలపించగా ఈన స్థితిలో నేనుండి దిగులు వేదనతో కృంగి నీ దీవెన కొరకు నా ఆశ్రయపురము నీవై నీ హక్కున నన్ను చేర్చుకొని సకల ఆశీర్వాదములిచ్చితివి నా ఆశ్రయపురము నీవై నీ హక్కున నన్ను చేర్చుకొని సకల ఆశీర్వాదములిచ్చితివి నా హితమును కోరే యేసయ్య నా బ్రతుకే నీకు సొంతమయ్య నా హితమును కోరే యేసయ్య నా బ్రతుకే నీకు సొంతమయ్య కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు అందరు ప్రార్థనలోనే ఉన్నారు సమస్త నిధులు వేరుగా ఉండాలి ఓ షబాలాబారాబా రిబాలా శాందోలారాగా వనిపైన నీతి న్యాయము జరిగించుచు కృప చూపే నా ప్రభువా అవనిపైన నీవు నీతి న్యాయము జరిగించుచు కృప చూపే నా ప్రభువా నీవే నాకు ఆధారం నీవు లేకుండా నేను ఒక క్షణమైనా మనగలనా నీవే నాకు ఆధారం నీవు లేకుండా నేను ఒక క్షణమైనా మనగలనా నా భాగస్వామివి నీవే ప్రభు నా పాలు స్వాస్థ్యము నీవయ్యా నా భాగస్వామివి నీవే ప్రభు నా పాలు స్వాస్థ్యము నీవయ్యా కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా ప్రేమా ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ కృపా కృపా శాశ్వతమైనది నీ కృపా ప్రేమా ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ కృపా కృపా శాశ్వతమైనది నీ కృపా కృప చూపిన యేసు రాజా దాటిపోకు నన్ను నీవు కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు పరిశుద్ధుడైన మా తండ్రి మహాగణుడా
మీరు మాకు ఇచ్చినటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క శుక్రవారం రాత్రి ఈ ప్రత్యేకమైన విజ్ఞాపన కూడికను మీరు అద్భుతంగా జరిగించారు. దేశం కొరకు మొరపెట్టే కృపనిచ్చారు. దేశంలో మహారక్షణ కలుగునుగాక. ఇంకా అంతటా అందరూ మారు మనసు పొందుదురుగా కేస్తున్నాము. చెప్పబడిన మాటలను బట్టి మీరు మాకు ఇచ్చినట్టు స్వతంత్రమును మేము కాపాడుకున్నటకు నాయనా నీ యొక్క ఉన్నతమైన కృప మా ఎడల, లైవ్లో ఉన్నవారి ఎడల, సంఘం ఎడల ఉంచి అద్భుతం చేయమని, తిరిగి వెళ్తుండగా కృపా క్షేమములు మెండుగా కలుగునుగాక. సమస్త ఆటంకాలు తొలగించి మహిమార్థంగా జరిగించినందుకు స్తుతిస్తూ రేపు ఉదయకాలం ఉపవాస కూడికి కూడా మహిమార్థంగా జరిగించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సెలవు తీసుకుందాం. రేపు ఉదయకాలం 11 గంటలకి ఉపవాస కూడిక మనకి ఉన్నది. ఆమేన్.